ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 2వ తేదీ అనగా ఆదివారం రోజున వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. అంతకన్నా ముందుగా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలు అయితే వెంటనే అయితే పరిష్కరించబడుతుంది. మీకు వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి జాతకులు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా గమనిస్తేనండి, మీ జీవితంలో ఏదైతే ముగిసిపోయింది అని చెప్పి మీరు అనుకున్నారో దాన్ని మీరు ఈ రోజున పూర్తిగా ఆ వ్యక్తిని ఈ రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఏ బంధం అయితే మీరు ముగిసిపోయిందని చెప్పి భావించారో ఆ బంధం అనేది ఈ రోజున మరలా మీ జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రోజున కుటుంబం, ఆరోగ్యం, అలాగే వ్యాపారం వీటన్నిటి గురించి కూడా పూర్తిగా తెలుసుకుందామండి. ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఈ ఆదివారం రోజున మీ జీవితంలో విచిత్రమైనటువంటి ఒక సంఘటన అనేది జరగబోతుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తేనండి, మీరు ఏదైతే కోల్పోయామని చెప్పి బాధపడుతున్నారో ఒక బంధం అనేది మీ జీవితంలోకి తిరిగి మరలా రాబోతుంది. మరి ఈ విషయం మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతుంది. అయితే చాలా గొప్ప రోజండి. ఎందుకంటే ఈ విషయాన్ని మరింత ఎక్కువగా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా ఒక సంబంధం ఉన్నటువంటి ఒక పాత వ్యక్తి మరలా మీ జీవితంలోకి ప్రవేశించేటువంటి సూచనలు ఈ రోజున కనిపిస్తున్నాయి. మీరు పూర్తిగా మర్చిపోయారని చెప్పి అనుకుంటున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మధ్యలోనే మాటలాగిపోయినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, గతంలో మీకు చాలా దగ్గరగా ఉండి అకస్మాత్తుగా దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు. ఇప్పుడు మరలా ఇదే వ్యక్తి మీ జీవితంలోకి అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు? మీపై నిజమైనటువంటి ప్రేమతోనే వారు వస్తున్నారా? గతంలో చేసినటువంటి తప్పును సరిచేసుకోవడానికి వస్తున్నారా? లేదంటే వారి వ్యక్తిగత అవసరాల కోసం మరలా మిమ్మల్ని సంప్రదించబోతున్నారా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సెకండ్ కూడా వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ రోజున మీకు ఒక ఫోన్ కాల్ అనేది, అది కూడా ఒక పాత వ్యక్తి నుండి ఊహించినటువంటి ఒక మధ్య వ్యక్తి నుండి వచ్చేటువంటి సమాచారం అనుకోకుండా జరిగేటువంటి ఒక కలయిక ద్వారా మీ ఆలోచనలను ఈ రోజున పూర్తిగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకునే ఒక నిర్ణయం అంటే మీ ప్రేమ జీవితం కావచ్చు, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలపై కూడా చాలా రకాలుగా ప్రభావాలు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజున మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. అంటే మీ యొక్క మంచితనాన్ని కొంతమంది ఎందుకు బలహీనతగా తీసుకుంటున్నారు? గతంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు పని కట్టుకుని మరలా ఎందుకు మీ జీవితంలోకి కొన్ని విషయాలను గుర్తు చేయాలని చెప్పి అనుకుంటున్నారు? ఈరోజు గ్రహ ప్రభావాలు మీ కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ధనం, ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి? అలాగే శుభ ఫలితాల కోసం మీరు ఈ రోజున చేసుకోవాల్సినటువంటి పూజా పరిహారాలు ఏంటనేది కూడా క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రోజున మీకు ఈ రాశికి సంబంధించినటువంటి ముఖ్యమైన గ్రహ మార్పులు, రాబోయేటువంటి అవకాశాలు, పరిహారాలు, ఈ విధంగా అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి. ముఖ్యంగా ఒక పాత వ్యక్తి నుండి మీకు ఈ రోజున ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది, లేదా ఒక మెసేజ్ రాబోతుంది. అనుకోకుండా మీరు కలవడం ఏంటని జరుగుతున్నాయన్నమాట. లేదా వారి గురించి ఏదైనా ఒక సమాచారం ఈ రోజున మీకు చేరుకుంటుంది. ఎందుకంటే ఈ రోజున మీకు గతం కేవలం జ్ఞాపకంగా మాత్రమే తిరిగి రావటం లేదు.
మీ జీవితంలో పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఏదో ఒక అంశం, దాని గురించి ఒక సమాధానం అనేది మీకు తెలియపరచడానికి, లేదా ఒక బంధాన్ని మరొక అవకాశం ఏదైనా మీ తరపున ఇవ్వడానికి, లేదంటే ఒక వ్యక్తి అసలు నిజ స్వరూపాన్ని మీకు మరింత ఎక్కువగా తెలియపరచడానికి ఈ రోజున పరిస్థితులు ఈ విధంగా మార్పు కనిపిస్తున్నాయన్నమాట. మరి ఆ పాత వ్యక్తి ఎవరు? వారు తిరిగి రావడానికి అసలు కారణం ఏమిటి? వారి రాక మీ జీవితానికి ఏదైనా మంచిదా, లేదంటే మరో పరీక్షకు ఏదైనా ప్రారంభమా? ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజున మీ మనసుపై సంబంధాలకు సంబంధించినటువంటి ఆలోచనలు బలంగా పనిచేసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే సాధారణంగా మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన అకస్మాత్తుగా ఈరోజు గుర్తుకు రావడం, ఇంట్లో పాత వస్తువులు చూస్తున్నప్పుడు ఏదైనా తెలియనటువంటి జ్ఞాపకం రావచ్చు, పాత ఫోటో కనిపించవచ్చు, ఫోన్లో ఏదైనా వెతుకుతున్న సమయంలో ఒక పాత సందేశం మీకు మరలా కనిపించవచ్చు, మీకు తెలిసిన వ్యక్తి అకస్మాత్తుగా గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మరలా మీతో చర్చించవచ్చు. ఇవన్నీ కూడా మీ మనసుని కొంత వెనక్కి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సంతోషాలకు, కుటుంబాలకు ప్రాధాన్యత ఎక్కువగా కల్పిస్తారు. అలాగే మీ జీవితంలో మీరు ఎంత సంపాదించినా, ఎంత పేరు వచ్చినా కూడా మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు మీ పక్కన లేకపోతే మీరు ఏదో ఒక లోటు ఉన్నట్టుగా మీరు భావిస్తారండి. మీకు డబ్బు మాత్రమే ఆనందాన్ని అయితే ఇవ్వదు. మీ మాటను అర్థం చేసుకునే వ్యక్తి, మీ కష్టాన్ని గుర్తించే మనిషి మీ పక్కన ఉండాలని చెప్పి మీరు ఎప్పుడూ అనుకుంటారు. అయితే ఈ రోజున గతంలో పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక బంధం మరలా మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అది ప్రేమ బంధం కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామి బంధం కావచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉందండి. ఆ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేయడం అనేది కాదండి. కొన్ని సందర్భాల్లో వారు కూడా చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూ ఉండొచ్చు. మీతో మాట్లాడాలా వద్దా అనేటువంటి సందేహంలో వారు వెనకడుగు వేస్తూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏదో ఒక సంఘటన వారికి ఒక ధైర్యాన్ని కల్పించి ఉండవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజున గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీకు ఒక సమాచారం వస్తుంది. అయితే కుటుంబము లేదా స్నేహితుల ద్వారా ఒక పాత పరిచయం అనేది ఈ రోజున మీకు గుర్తుకొస్తుంది. అలాగే మీ మనసు కూడా సందిగ్ధంలో పడుతుంది. ఒకరితో మాట్లాడాలని అనిపించిన మొదటి అడుగు ఎవరు వేయాలనేటువంటి ఆలోచన మీకు కలుగుతుంది. అయితే ఆ విషయంలోనే మీరు సాయంత్రంలో ఒక స్పష్టతకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మీరు ఊహించినటువంటి మాట వింటారు, లేదా ఒక వ్యక్తి ప్రవర్తన ద్వారా వారి ఉద్దేశం కొంతవరకు మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్త అవసరం. గ్రహ ప్రభావం మీ జీవితంలో చాలా అవకాశాలకు దారితీస్తుంది. అయితే ఈ ఒక్క నిర్ణయం అనేది మీరు తీసుకోవాలి. ఆ వ్యక్తి తిరిగి వచ్చారని చెప్పి గతంలో జరిగినటువంటి ప్రతిదీ కూడా మర్చిపోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా గతంలో ఒక తప్పు చేశారని జీవితాంతం వారిని దూరంగా ఉంచవలసిన అవసరం కూడా లేదు. ఎవరి పరిస్థితులను బట్టి వారు అర్థం చేసుకునేటువంటి మనస్తత్వానికి మీరు కలిగి ఉండాలి. అయితే వారు ఎందుకు వచ్చారు, ఇప్పుడు వారి ప్రవర్తన అసలు ఎలా ఉండబోతుంది, మీ జీవితంలో వారి రాక వల్ల ప్రశాంతత ఉందా, లేదంటే మరలా ఏదైనా గందరగోళాన్ని వాళ్ళు సృష్టించిపోతున్నారా అనేది మీరే గమనించుకోవాలి. మీ జీవితాన్ని గమనిస్తే ఒక విషయం అయితే చాలా స్పష్టంగా ఈ రోజున కనిపిస్తుంది. మీరు ఒక వ్యక్తిని మీ మనిషి అని చెప్పి నమ్మితే త్వరగా వదులుకోరండి. అలాగే బయటకు మాత్రం చాలా ధైర్యంగా కనిపిస్తారు. కానీ ఎవరైనా దూరం అయితే ఏమీ పట్టనట్టుగా కొంతమంది ఉంటారు. కానీ మీరు కూడా అలాగే నటిస్తారు. ఏమీ పట్టనట్టుగా పైకి మాత్రం ఉంటారు. కానీ మీ మనసు మాత్రం చాలా కష్టంగా, బాధగా, భారంగా ఉన్నట్లుగా అయిపోతారు అన్నమాట. వారితో ఒకసారి మాట్లాడితే బాగుండు, నేను ఏదైనా తప్పు చేశానా, సమస్య ఏదైనా ఉంటే సరిచేసుకుంటే బాగుండే అని చెప్పి పదే పదే ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావానికి కారణం. మీకు బంధాలు అంటే ఇష్టం. బంధాల పేరుతో గొడవలు చేయటం అయితే అసలు ఇష్టం ఉండదు. మీకు బాగా స్వచ్ఛమైన ప్రేమ కావాలి. అదే సమయంలో ప్రశాంతత కూడా అవసరం. ఎవరైతే మీతో కోపంగా మాట్లాడితే మీరు వెంటనే గొడవకు వెళ్లకుండా కొంత సమయం మౌనంగా ఉంటారు. కానీ ఆ మౌనాన్ని ఏంటంటే కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు మౌనంగా ఉన్నారంటే మీకు బాధ లేదని కాదు, మీరు ఎదురు మాట్లాడలేదంటే మీకు నిజం తెలియలేదని కాదు. చాలా సందర్భాల్లో బంధం చెడిపోకూడదు, మనకు బంధం దూరం అవ్వకూడదు అని చెప్పి ఒక అడుగు వెనక వేస్తారు. అయితే ఎదుటి వ్యక్తి తప్పు చేసినా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మీరు అనుకుంటారు. కానీ అదే అలవాటు వల్ల గతంలో మీ జీవితంలో ఒక వ్యక్తి మీ మంచితనాన్ని చాలా తేలిగ్గా తీసుకుని మిమ్మల్ని దూరం పెట్టి ఉండవచ్చు. మీరు ఇప్పటికే అక్కడే ఉంటారని, ఎన్ని తప్పులు చేసినా చివరికి ఎలాగైనా క్షమిస్తారని చెప్పి
వారు భావించి ఉండవచ్చు. ఆ కారణంగా మీ విలువ వారికి అప్పుడు పూర్తిగా అర్థం కాకపోయి ఉండవచ్చు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. మీరు గతంలో ఉన్నట్లుగా ప్రతి విషయాన్ని భరించే స్థితిలో అయితే లేరు. కాలం మీకు చాలా రకాల గుణపాఠాలు నేర్పించింది. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తున్నారు, ఇలా కొంతవరకు ఈ విషయాల గురించి మీరు చాలా రకాలుగా అర్థం చేసుకున్నారు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు మారుతున్న సమయంలోనే గతంలో దూరమైన ఒక వ్యక్తి మరలా మీ వైపు చూడటం ప్రారంభించే సూచనలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఇక మీరు వారి కోసం ఎదురు చూస్తున్న ఈ సమయంలో వారు రాకపోవచ్చు. ఒకవేళ మీ జీవితం గురించి మీరే ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్న ఈ సమయంలో వారి రాక, వారి యొక్క ఫోన్ కాల్ అనేది ఒక మెసేజ్ కానీ ఈరోజు మీకు చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది. అలాగే పాత వ్యక్తి తిరిగి రావడం అంటే తప్పకుండా ప్రేమించిన వ్యక్తి మాత్రమే అని చెప్పి అనుకోకండి. చాలా కాలం మాట్లాడిన స్నేహితులు కావచ్చు, ఒకప్పుడు మీకు దగ్గరగా ఉండి అపార్థం కారణంగా దూరమైనటువంటి బంధువు కావచ్చు, గతంలో మీతో పనిచేసినటువంటి వ్యక్తి కావచ్చు, ఒకప్పుడు మీకు అవకాశం ఇస్తానని చెప్పి తర్వాత కనిపించకపోయినటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. మరి ఈ రోజున అలాంటి ఒక పాత పరిచయం మీ జీవితంలో మరలా కదలిక తీసుకొస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మీ మాటకు ప్రాధాన్యత ఉంటుంది. చిన్న విషయాన్ని ప్రశాంతంగా మాట్లాడితే ముగిసిపోతుందండి. అదే విషయాన్ని కోపంగా మాట్లాడితే కొన్ని రోజుల వరకు ఆ సమస్య మరలా ఎక్కువగా మీకు పెద్దగా కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఎవరో ఒకరు పాత విషయాన్ని గుర్తు చేయటం వల్ల మొదట కొంచెం అసహనంగా మీకు అనిపించినా కూడా ఆ వ్యక్తి వలన మీకు ఆ ప్రేమ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఎదుటి వ్యక్తులు ఏం చెప్తున్నారనేది పూర్తిగా అర్థం చేసుకోండి. ఎదుటి వ్యక్తి మంచిగా చెప్తున్నారా, చెడుగా చెప్తున్నారా అనేది ఆలోచించుకోండి. అలాగే ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య చర్చలు జరిగేటప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున మీకు కుటుంబంలో చాలా ప్రశాంతత అయితే ఏర్పడుతుందండి. అలాగే ఒకరి కోసం కుటుంబాన్ని శత్రువులుగా చూడటం, కుటుంబాన్ని పణంగా పెట్టడం ఇటువంటి విషయాలు చేయకండి. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పి మన కుటుంబంలో ఉన్న వారిని శత్రువులుగా భావించకండి. అన్ని వైపులా కూడా ఆలోచించుకోండి. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఈ రోజున చాలా ప్రశాంతంగా ఉందా అన్నట్టుగా మీ మనసు అనిపిస్తుంది. మీరు ప్రేమించిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు చిన్న విషయాలను గుర్తు చేసుకుంటారు. ఇక ఈ రోజున ప్రేమకు సంబంధించిన విషయాల్లో కూడా అద్భుతంగా ఉందండి. అలాగే ఎటువంటి అపార్థాలు ఉండవు. ఒకరి నుండి ఒకరు గౌరవ భావంతో అర్థం చేసుకునేలా ప్రవర్తిస్తారు. ఇక ఈ రోజున సూర్యారాధన చేసుకోండి. ఉదయాన్నే నిద్రలేచి చక్కగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి ఈ రోజున తులసిమాలను తప్పకుండా స్వామివారికి సమర్పించండి. ఇంట్లో స్వామివారి పటం ముందు పిండి దీపాన్ని వెలిగించండి. వెంకటేశ్వర స్వామివారి యొక్క అష్టోత్తర శతనామాలని చదువుకోండి. అలాగే స్వామివారి గోవిందనామాలని వినండి. ప్రశాంతంగా ఇంట్లో టీవీలో కానీ లేదంటే ఫోన్లో కానీ ప్లే అయ్యేలాగా చక్కగా చూసుకోండి. మనసును నిర్మలంగా ఉంచుకోండి. అలాగే ఈరోజు చేసేటువంటి ప్రయాణాలు కూడా మీకు అనేక రకాలుగా కొన్ని ఆనందమైనటువంటి, కొన్ని తెలియనటువంటి ఆనందాన్ని కల్పించేటువంటి రోజుగా చెప్పుకోవాలి. అంటే ప్రశాంతమైనటువంటి మనసును కలిగించే విధంగా ప్రయాణాలు ఉండబోతున్నాయన్నమాట. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. అలాగే కుటుంబం ఈ రోజున చాలా ఆనందంగా, చాలా రోజుల తర్వాత చాలా పీస్ఫుల్గా ఆనందంగా గడుపుతారు. అలాగా మీ కళ్ళకు కూడా ఇలాగే కనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.